యంగ్ టైగర్ మన కార్మిక శాఖ మంత్రివర్యులు మన అనంతపురం జిల్లాకు రావడం నిజంగా మనందరికీ ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆయన యంగ్స్టర్గా ఇప్పుడే ఎమ్మెల్యే కావడం, కార్మికుల పట్ల అంటే కార్మికుల యొక్క సమస్యలు చాలా ఉంటాయి. అటువంటి శాఖను ఆయనకి ఇవ్వడం నారా లోకేష్ బాబు గారు కూడా నిజంగా ఆయన్ని గుర్తించి అది ఇవ్వడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ కార్మికులందరూ కూడా మన గీత కార్మికులు వృత్తికి సంబంధించిన నాయకుడు మన కుల బాంధవుడు కావడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. ఈ వృత్తి నందు చెట్టుపై ఎక్కి జీవనం సాగించాల. ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి ఏ దిక్కు లేకుండా పోతుంది. అందుకోసమే ఈ కార్మికుల కోసము మా కార్మిక మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సార్. ఎందుకంటే కార్మికుల సమస్యలు చాలా ఉంటాయి సార్. చెట్టుపై నుండి కింద పడిపోయినా వెన్నెముక ఇరగడం చాలా సమస్యలు ఉంటాయి సార్. అందుకని చనిపోతే వారికి ప్రమాదవశాత్తు ఎక్స్ప్రెస్ 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలి. కేరళ, కర్ణాటక, తమిళనాడు తరహాలో నీరా ప్రాజెక్టులు లేవు సార్ మన ఏపీలో. ఎందుకంటే ఇంకా ఎక్కువ మీ జిల్లాల్లోనే మన కార్మికులు చాలా ఉన్నారు సార్. ఆ నీరా ప్రాజెక్టులు తేవడం, ఆ నీరా ప్రాజెక్టుల వల్ల మనకి ఎంతో ఉపయోగకరమైంది సార్. ఆ నీరా ప్రాజెక్టులు కూడా మీరు శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఇకపోతే కోటి వరాల కింద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మనకి ప్రభుత్వ భూములు ఒక్కొక్క సొసైటీకి 5 ఎకరాల భూములు ఇచ్చారు సార్. ఇక్కడ కూడా రాయలసీమలో 5 ఎకరాల భూములు ఇచ్చారు సార్ కోటి వరాల కింద చంద్రబాబు నాయుడు. ఆ భూములకన్నిటికీ ఇప్పుడు తాటి, ఈత, ఖర్జూర వనాలు చెట్లు ఉచితంగా తెప్పించి అక్కడ ఎలక్ట్రికల్ బోర్ సదుపాయం కల్పించే అప్పుడు మన గీత కార్మికుల అభ్యున్నతికి మీరు కృషి చేసిన వారు ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు జీవితాంతం మన కులం గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాం సార్. ఇవే సమస్యలు కాకుండా ఇంకా కార్మికులకి మాకు చాలా పెండింగ్ లైసెన్సులు, టీఎఫ్టీలు ఇవి కూడా ఉన్నాయి సార్. కొన్ని లైసెన్సుల దారిలో టీఎఫ్టీల్లో కొత్త వ్యక్తులను చేర్చుకోవడం లేదు సార్. ఇక్కడ అర్బన్లో పెద్ద సొసైటీ ఉంది సార్. ఇక్కడ అర్బన్లో దాదాపు 15 నుండి 20 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది సార్. అందుకే చాలామంది ఇక్కడ 50-60 మంది అంతా ట్యాపర్సే ఉన్నారు. ఆ ట్యాపర్స్ అందరినీ కూడా అక్కడ చేర్పించే విధంగా మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఆ విషయమే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికుడికి బీమా కూడా ప్రభుత్వమే చెల్లించాలి సార్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో చాలా ఉన్నాయి సార్. అవన్నీ కూడా ప్రతి కార్మికుడికి ఐడి కార్డులు ఇచ్చి మీరు ఆ కార్మికులకి మీరు ఇది చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని చెప్తున్నాను సార్. ఇకపోతే ఈ కార్మికులు మన రాష్ట్రంలో సార్ ఏకైకంగా మీరు చేయాల్సింది ఒకటే సార్. మనము రాష్ట్ర వ్యాప్తంగా ఈదిగా, గౌడ, సెట్టుబల్య, శ్రీశైన, యాత ఈ 5 కులాలు ఆనాడు సర్దార్ గౌతులచ్చన్న జీవోపిచ్చి ఈ 5గురము విడివిడి కాదు, మేము 5గురము ఐక్యతంగా ఉంటాం, మేము 5గురము అన్నదమ్ముల్లా మేము ఐకమత్యంగా ఉంటాం, పంచ పాండవుల్లో ఉంటామని ఆనాడు జీవో సృష్టించడం కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు చేయడం జరిగింది సార్. అందుకని ఈ ఐక్యత కూడా మీరు కృషి చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన 5 కులాలని ఏకతాటిపైన తెస్తారని ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు ప్రాంతాల వారీగా పేర్లు ఈ విధంగా పిలువబడుతూ మనం క్షీణించిపోయాం సార్. బీసీలుగా మనం క్షీణించిపోయాం. బీసీల్లో అత్యధికమైన జనాభా ఉన్నాం. ప్రతి సెగ్మెంట్లో కూడా 25,000 నుండి 30,000 జనాభా ఉన్నాం సార్ మనం. అందుకని మనం అందరికీ కుల సర్టిఫికేట్లు కోరితే ఇక్కడ ఈడిగానే రావడం, తూర్పు పశ్చిమంలో సెట్టిపల్లిగాని రావడం, కృష్ణా జిల్లాలో గౌడ అని రాయడం, విశాఖ జిల్లాలో యాతాని రాయడం, శ్రీకాకుళం జిల్లాలో పేరు రావడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నాం సార్. మనం ఒక జీవో తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఎవరు సర్టిఫికేట్ చేసినా రెడ్డి అనే వస్తుంది సర్టిఫికేట్, చౌదరి అనే వస్తుంది సర్టిఫికేట్. మనకి ఎందుకు ఈ దౌర్భాగ్యం? 5 కులాలుగా ఉన్నవారము ఒకే పేరుతో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావడం లేదు? మనందరం వృత్తి ఒకటే గీత వృత్తి. అటువంటి గీత వృత్తిదారులందరూ దేశవ్యాప్తంగా కూడా చాలా ఉన్నాం సార్ మనము. ఎందుకంటే నేను చాలా మన మీటింగ్లకు వెళ్తుంటాను సార్. దేశవ్యాప్తంగా కూడా గీత కార్మికులు చాలా మంది ఉన్నాం సార్. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నా కనీసం మన రాష్ట్రంలో ఈ 5గురికి సర్టిఫికెట్లు కోరినప్పుడు ఒకే పేరుగా సర్టిఫికెట్ వస్తే మనం రాష్ట్రంలో ఎంతో అత్యధిక జనాభాగా కనపడతాం సార్. ఇది సాధ్యం కావడం లేదు సార్. మీ చేతుల మీద ఇది సాధ్యం చేస్తారని మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం సార్. ఎందుకంటే ఇది చాలా సమస్య సార్ మనకి. దానివల్ల కూడా మనము ఈనాడు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, మనమంతా ఒకే సంఖ్యాబలంగా మనకి ఎప్పుడైతే మన కుల సర్టిఫికేట్ వస్తుందో ఆ రోజు రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది సార్.
ఎందుకంటే ఎల్టీ ఎంపీ ఎవరో తెలియదు నాకు. ఆ మనిషి దగ్గరికి పోయినప్పుడు ఎవరో నాకు తెలియదు. అదే రెడ్డి చౌదరి వేరే కులాల అందరూ కూడా పేరు చెప్పగానే ఓహో ఇతను మా కులస్తుడు అని తెలుస్తుంది. ఆ సమస్య రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కుల సర్టిఫికేట్ కోరినా ఒకే పేరుతో వచ్చే విధంగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మీతో చాలా ఫ్రెండ్గా ఉంటారు కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.